వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ బిలేటెడ్ నాగల చవితి. నిన్న నాగల చవితి మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఎంతమంది పొలాల్లోకి వెళ్ళి పొట్టులో పాలు వేశారు? సిటీలో ఉన్న వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేయండి. నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం నాగల చవితి సెలబ్రేట్ చేసుకుంటున్నాను. నా పెళ్ళైన 3 ఇయర్స్లో ఎప్పుడు 2 సార్లు నాగల చవితి వచ్చింది, కానీ ఇప్పుడు కూడా సెలబ్రేట్ చేసుకోవడం కుదరలేదు. అక్కడ ఒక ఇయర్ కొన్ని ఇబ్బందులు ఉంటే, అంటే నార్మల్గా ఒక ఇయర్ పాప పుట్టడంతో నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. ఫైనల్లీ ఈ ఇయర్ అయితే నేను మా పాప ఇద్దరం కూడా ఇన్లాస్ ఇంట్లోనే ఉన్నాము. సో అందరం కలిసి పుట్లో పాలు వేయడానికి వెళ్ళాము. మార్నింగ్ అయితే కార్తీక మాసం చేస్తున్నాం కనుక టెక్కలు గట్ట వదిలేసి త్వరగానే అన్నీ రెడీ చేసి ఉంచేసాము. ఇంకా ఫాస్ట్గా వెళ్ళాము పుట్లో పాలు వేయడానికి. మా మామయ్య వాళ్ళు ఇప్పుడు ఇలా పొలాల్లోకి వస్తారు పుట్లో పాలు వేయడానికి. ఈ ఇయర్ కూడా అలానే వచ్చామన్నమాట. ముందుగా అయితే పుట్ట మీద ఉన్న గడ్డినంతా తీసి పక్కన పడేశారు ఇద్దరు మామయ్యలు. ఆ తర్వాత మేము సోడిపిండి వేసి వాటర్ వేసి సోడిపిండి వేసి ముగ్గు పెట్టిన తర్వాత పసుపు కుంకాలు వేసి పూజించడం మొదలుపెట్టాము. మేమైతే తంగేడు పూలతో నాగదేవతను పూజిస్తాము. మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి. ఒక పక్క మేము పూజ చేస్తుంటే ఇంకో పక్క మా పాప అయితే ఒక క్షణం కూడా తిన్నగా ఉండడం లేదు. ఈ ఇయర్ అయితే నా హస్బెండ్ నాగల చవితి పండుగని మిస్ అయ్యారనమాట. నెక్స్ట్ ఇయర్ చూడాలి అందరం కలిసి చేసుకుంటామా లేదా మళ్ళీ. నాకైతే ఈ ఇయర్ అర్థమైంది ఒకటి, సిటీలో ఎవరికి వాళ్ళు చేసుకుంటారు పూజలు, పెద్దగా హడావిడి ఏమీ ఉండదు. కానీ పల్లెటూరులో అలా కాదనమాట, అందరూ కలిసి జరుపుకుంటారు. నాకు అది అయితే బాగా నచ్చింది. ఇంకో విషయం, నేను ఈ ఇయర్ అయితే కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాను. అవి ఏంటంటే నాగుల చవితి రోజు తలస్నానం చేయకూడదు, నాగరాజుకి కంట్లో పుల్లంట పడకూడదు అంటారంట. అదేంటో నాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ ఇయర్ అయితే బాగానే జరిగింది. సో మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియో అంతా ఇలా కంటిన్యూ అవుతుంది. లాస్ట్లో అయితే మేము అందరం ఇలా పిక్స్ దిగాము. ఇవాళకి ఈ వీడియో అన్నమాట. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.